నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో అష్టలక్ష్మి పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని వారాల పాటు ఈ పూజను చేయవచ్చు, అలాగే ఏ సమయంలో ఈ పూజను చేసుకుంటారు, ఎవరెవరు చేసుకోవచ్చు, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూజకి ఉద్యాపన అనేది ఎలా తీర్చుకోవాలి, అలాగే ఈ పూజ వల్ల కలిగే శుభ ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి వాచ్ చేస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో చేసుకోండి. నోటిఫికేషన్ అనేది మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా వస్తుంది. మీరు నా వీడియోస్ని వాచ్ చేయవచ్చు. మనము లక్ష్మీదేవికి, అమ్మవారికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. మరి అష్టలక్ష్మి పూజ అనేది ఈ శ్రావణ మాసమే కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఈ అష్టలక్ష్మి పూజని మొదలు పెట్టుకోవచ్చు. అమ్మవారికి పూజ చేయడానికి ఈ విధమైన అష్టలక్ష్మిలు ఉన్న చిత్రపటం అయితే అవసరం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర అష్టలక్ష్మి ఉన్న చిత్రపటం లేకపోతే ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక పక్క నేను స్వామివారిని, అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. ఎక్కువగా అందరిళ్లలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి చిత్రపటాలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను స్వామివారిని పెట్టుకున్నాను. అలాగే అష్టలక్ష్మి అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాను. అలాగే ఒక పీటనైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక ఆసనం అనేది తయారు చేసుకోండి. ఆ పీటకు కూడా పసుపు రాసి పద్మ ముగ్గును వేసి ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అష్టలక్ష్మి చిత్రపటం ఉంటే అక్కడే పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర అష్టలక్ష్మిలు ఉన్న చిత్రపటం లేదండి అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటం అయితే అందరిలా తప్పకుండా ఉంటుంది కదా, అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ విధంగా అష్టలక్ష్ముల్ని ఏర్పాటు చేసుకుందామండి. ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ అష్టలక్ష్ములు అంటే 8 మంది లక్ష్మిల్ని మనం పూజ చేసుకుంటున్నాం కనుక ఇక్కడ వచ్చేసి 8 తమలపాకుల్ని ఈ విధంగా వేసుకుంటున్నాను నేను. ఇలా 8 తమలపాకుల మీద 8 మంది అమ్మవార్లని కూడా ఆవాహనం చేసి మనం పూజ అనేది చేసుకోబోతున్నాము. కాబట్టి ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటే కనుక అమ్మవారి పాదాలు కూడా ఉంటే పెట్టుకోండి పూజలో. ఇక్కడ అష్టలక్ష్ముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి 8 మంది మనం పసుపు ముద్దల రూపంలో అమ్మవారిని మనం పూజించుకుంటున్నాము. అంటే చిన్న చిన్న గౌరీదేవిని ఎలా చేసుకుంటామో, పసుపు వినాయకుని ఎలా చేసుకుంటామో అలాగా బాగా చిన్న పసుపు ముద్దలైనా సరిపోతుంది. ఈ విధంగా 8 మంది అమ్మవార్లని కూడా చిన్న చిన్న పసుపు ముద్దల రూపంలో ఏర్పాటు చేసుకోండి. ఈ పసుపు ముద్దల్ని కూడా పూజ అయిన తర్వాత అమ్మవారిని ఎప్పుడు కదపాలి, ఈ పసుపు ముద్దని ఏం చేయాలి కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 8 మంది పసుపు ముద్దల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను. మరి అష్టలక్ష్ములు ఎవరంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అమ్మవారిని ఏ రూపేణా పూజ చేసినా కూడా ఆ అమ్మ ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. అయితే అష్టలక్ష్ముల్ని కూడా అంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఏవి విఘ్నాలు లేకుండా చక్కగా అమ్మవారి ఆశీర్వాదాలు అన్ని రకాలుగాను మనకి విజయం లభించాలని కోరుకుంటూ అష్టలక్ష్మి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాకుండా ఏ శుక్రవారమైనా సరే ఈ అష్టలక్ష్మి పూజని మొదలు పెట్టుకోవచ్చు. మొత్తంగా వచ్చేసి మనం ఈ అష్టలక్ష్మి పూజని 8 శుక్రవారాలు చేస్తే చాలా మంచిది. మరి ఈ పూజకి ఉద్యాపన ఉంటుందా అనేది కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ నేను 8 మంది కూడా అమ్మవాళ్ళని పెట్టుకొని బొట్లు అనేవి పెట్టుకొని పూలు అనేవి అలంకరిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అష్టలక్ష్మి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం దగ్గరే చేసేసుకోవచ్చండి పూజ. ఈ పసుపు ముద్దల్ని ఇష్టమైతే పెట్టచ్చు, లేదంటే ఆ పటానికి చేసుకుంటారు. ఒకవేళ అటువంటి పటం లేని వాళ్ళైతే కనుక ఎక్కువగా అమ్మవారిని పసుపు అమ్మవారిగా రూపంలో పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఇక్కడ మీరుని పసుపు అమ్మవారిని పెట్టమంటున్నాను. ఇక ఆ తర్వాత దీపారాధన చేసిన తర్వాత మొదటిగా గణపతిని ఆరాధించాలి. ఈ 8 వారాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా పూజను చేసుకోవాలి. మన సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని దీపధూపాలు చూపించి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ నేను అష్టలక్ష్ములకి కూడా అష్టదీపాలను వెలిగించుకుంటున్నాను. మీకు విడిగా మట్టి ప్రమిదలు ఉన్నా లేదా ఇంట్లో ఇత్తడి కుందులు కానీ వెండివి కానీ ఏ ఉన్నా సరే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క దీపం గుర్తుగా మీరు 8 దీపారాధనలో 8 ఇవనేవి దీపాలనేవి వెలిగించండి. ఒకవేళ మీరు అలా వెలిగించలేకపోతే ఒక పెద్ద ప్రమిద అనేది తీసుకొని 8 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి ఆయిల్ పోసి ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి అష్టలక్ష్ములకి గుర్తుగా కూడా ఒక దీపాన్ని కూడా వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా విడివిడిగా నేను ఆవునేతి దీపాలు 8ని వెలిగిస్తున్నా కదా, ఇలా కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 8 మందికి కూడా అమ్మవారికి పూజ మొదలు పెడుతూ 8 దీపాలని వెలిగించాను. వెలిగించి మొదటిగా అమ్మవారికి కూడా ధూపం వేసి అష్టలక్ష్ములకి కూడా ధూపం వేసి ఇక పూజ అనేది మొదలు పెట్టాలి. అయితే అష్టలక్ష్ముల్ని పూజిస్తున్నాం కదా, మరి అన్ని ఉపచారాలతో ప్రతి ఒక్కళ్ళకి పూజ చేయాలా అనే సందేహం రావచ్చు. మనము లక్ష్మీదేవిని మెయిన్గా మనం పూజ అనేది చేసుకుంటాం
చేసుకుంటున్నాము. అమ్మని అష్టలక్ష్ములుగా రూపాలుగా పూజిస్తున్నాం కనుక ఇక్కడ మెయిన్గా అమ్మవారికి లక్ష్మీదేవికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తే సరిపోతుంది. అష్టలక్ష్ములకి ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. ఇక్కడ మొదటగా స్వామివారి నామాన్ని కూడా చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి మనం ఎప్పుడు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా అన్ని ఉపచారాలతో మొదటిగా లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోవాలి. అయితే ఈ పూజని ఏ శుక్రవారం మొదలుపెట్టినా కూడా మనము 8 వారాలు చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క వారానికి గుర్తుగా 8 వారాలు కూడా అష్టలక్ష్మి పూజ అనేది చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక వారం అడ్డొస్తే కనుక ఆ వారాన్ని వదిలేసి నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి చేయనవసరం లేదు. ఆడవారికి ఉండే ఇబ్బందుల వల్ల అలా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 8 వారాల పూజలో అష్టలక్ష్మి పూజ అనమాట ఇది. ఇక ఆ తర్వాత మరి మొదటి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అంటే ఇక్కడ మీరు మొదటి అమ్మవారు ఆదిలక్ష్మికి పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మవారి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే కుంకుమ పూజ కానీ అక్షింతలతో కానీ పూలతో కానీ మొదటిగా ఆ అమ్మవారికి పూజ చేసుకోవటం, అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. అలాగే రెండవ అమ్మవారికి అష్టోత్తరంకి వస్తున్నప్పుడు ధాన్యలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం మన గూగుల్ పీడిఎఫ్లో ఇవన్నీ ఉంటాయండి. ఆ అష్టోత్తరం చదువుకుంటూ రెండో అమ్మవారి ముందు కుంకుమ పూజ కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవటం. తర్వాత మూడవ అమ్మవారు ధైర్యలక్ష్మి, 4వ అమ్మవారు గజలక్ష్మి, 5 సంతానలక్ష్మి, 6వ అమ్మవారు విజయలక్ష్మి, 7వ అమ్మవారు విద్యాలక్ష్మి, 8వ అమ్మవారు ధనలక్ష్మి. ఇలాగా ప్రతి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుందండి. 8 మంది అమ్మవార్లకి 8 మంది అష్టోత్తరం చదువుకోవాలి. ఇలా ప్రతి వారాలు చేయాలన్నమాట. మీరు 8 వారాలు చేయలేకపోతే కనీసం ఒక్కసారైనా ఈ విధంగా అష్టలక్ష్మిని పూజ చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇలా 8 వారాల పాటు అష్టలక్ష్మి పూజ ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం చేయవచ్చు. అయితే ఈ పూజని ఉపవాసం పర్టికులర్గా ఏమీ ఉండనవసరం లేదండి. మీరు ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రమైనా ఈ పూజను చేసుకోవచ్చు. సాయంత్రం అయితే సంధ్యా సమయంలో చేయండి, చాలా మంచిది. 6కి 6 దాటిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసి పెట్టుకొని అప్పుడు సాయంత్రం చేసుకోవచ్చు. లేదా ఉదయం కూడా 10 లోపల 9, 9:30, 10 లోపల ఆ టైంలో చేసుకోండి. మరి మిట్ట మధ్యాహ్నం కాకుండా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అమ్మవారికి ఎక్కువ సాయం సంధ్యా సమయం పూజ అంటే చాలా ఇష్టం కనుక మీరు ఈవినింగ్ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. అయితే ఈవినింగ్ పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేదంటే కనుక ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఆ రోజు తలస్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గడపను కూడా అలంకరించుకొని గడప ముందు కూడా దీపం పెట్టి ఆ తర్వాత సాయంత్రం మీరు మధ్యాహ్నం భోజనం చేసినా కూడా సాయంత్రం మరొకసారి స్నానం చేసి అప్పుడు మీరు అమ్మవారి పూజను చేసుకోవచ్చు. అయితే ఆ రోజు నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ చేయకండి ఆ శుక్రవారం పూట పూజ చేసుకునే రోజు. ఇలా ప్రతి అమ్మవారికి కూడా అంటే 8 మంది అమ్మవారికి 8 అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుందనమాట. అలాగే మనకి అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం కూడా చదవడానికి ప్రయత్నించండి, చాలా చాలా మంచిది. మీరు ఈ పసుపు ముద్దలు పెట్టుకోలేదు, అమ్మవారిని చిత్రపటమే పెట్టుకున్నాము, అష్టలక్ష్మిలో ఉన్న చిత్రపటం అనుకున్నారనుకోండి, ఒక్క పసుపు ముద్దను పెట్టుకునైనా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, వెండిది కానీ బ్రాస్ కానీ లక్ష్మీదేవి విగ్రహాలు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ విగ్రహం ముందే ఈ పూజను చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే పసుపు ముద్దలను పెట్టి చూపిస్తున్నాను. అందరి దగ్గర అష్టలక్ష్మి చిత్రపటం ఉంటుందో లేదోనని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి కుంకుమతో అక్షింతలతో మంచి సుగంధ పరిమళమైన వస్తువులతో మంగళకరమైన వస్తువులతో అలాగే ముఖ్యంగా వచ్చేసి పసుపు కొమ్ములతో ఇలా ఏదైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజని ఈ శ్రావణ శుక్రవారాలే కాకుండా మీరు ఎప్పుడైనా ఈ పూజని మొదలు పెట్టచ్చు. శుక్రవారాలు అనమాట చూసుకొని 8 శుక్రవారాలు చేసుకుంటారు. ఈ రోజున అమ్మవారికి పాలతోనూ పాలకు సంబంధించిన పదార్థాలు ఏవైనా మీరు నివేదన చేసి పెట్టి అది ప్రసాదం కింద తీసుకోవచ్చు. అయితే మీరు ఎవరికైనా తాంబూలాలు ఇవ్వదలుచుకుంటే కనుక ప్రతి వారం కూడా ఒక్క ముత్తైదువు కన్నా తాంబూలం ఇస్తే చాలా మంచిది. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారి లాగా అనుకొని 8 వారాలు ఒక్కొక్కరికైనా ఇచ్చుకుంటే మంచిది. ఒకరికన్నా ఎక్కువైనా ఇచ్చుకున్నా సరిపోతుంది. చివరి వారం మాత్రం అంటే 8వ వారం అష్టలక్ష్మి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చివరి వారం మాత్రం మీకు ఇంటి దగ్గర దొరికితే గనక ముత్తైదులు 8 మందిని పిలిచి అష్టలక్ష్మి స్వరూపాలుగా భావించి వాళ్ళకి పసుపు కుంకుమ 2 పళ్ళు తాంబూలం దక్షిణ సై తాంబూలం ఒకరు 1 రూపీ కాయిన్ అయినా పెట్టి పసుపు కుంకుమ ఆకులు పండ్లు వక్క పువ్వులు గాజులు ఇవన్నీ పెట్టి 8 మందికి శక్తి ఉంటే జాకెట్ మొక్క లేదా చీర లేదా జాకెట్ మొక్క పెట్టచ్చు. ఈ విధంగా లేదా ఒట్టి తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు అనమాట. వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి వాళ్ళని 8 మందిని కూడా అష్టలక్ష్మిలుగా భావించి ఈ విధంగా ఉద్యాపనలాగా తీర్చుకోవచ్చండి. ఈ పూజకి ఇది ప్రత్యేకమైన నోము వ్రతాలంటివి ఏమీ కాదు కాబట్టి ఎవరికి ఆనవాయితీతో పని లేదు, ఎవరైనా ఈ పూజని చేసుకోవచ్చు అనమాట. సౌభాగ్యం కోసం సంతానం కోసం ఈ విధంగా చేసుకోవచ్చు. ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఎటువంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ పూజను చేసుకోవచ్చు. పెళ్లి కాని ఆడపిల్లలైతే మంచి వరుడు దొరకాలని చెప్పి లేదా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు వారి కెరీర్ బాగుండాలని కానీ ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు లేదా వాళ్ళకి డబ్బు రావాల్సి ఉన్న రాకపోయినా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోవడం కోసం ఈ విధంగా అష్టలక్ష్మిని పూజ చేసుకుంటే 8 వారాలు చాలా మంచిది. 8వ వారం ఈ విధంగా చేసుకుంటే 8 మంది ముత్తైదులకి తాంబూలం ఇస్తే సరిపోతుంది.
అవుతుందండి. వాళ్ళ చేత అక్షింతలు అనేవి వేయించుకోండి. అయితే పీఠాన్ని శుక్రవారం పూజ చేసుకుంటే శుక్రవారం కలపకుండా శనివారం మరొకసారి ఉదయం దీపారాధన చేసుకొని అప్పుడు పీఠాన్ని కదిపి తీయండి. అమ్మవారికి గాజుల మాల వేయవచ్చు, లేదా పసుపు కొమ్ముల మాల, ఇలా ఏవైనా సమర్పించి చక్కని పూలను సమర్పించి అమ్మవారికి అష్టలక్ష్ములను కూడా 8 వారాల పాటు చేసుకొని ఈ అష్టలక్ష్మి పూజా విధానం ఇదండి. అమ్మవారికి పూజ చేస్తున్న కుంకుమ ప్రతిరోజు కూడా నుదుటను ధరించండి. పూజ చేసుకునే వాళ్ళే కాకుండా ఇంట్లో అందరూ కూడా. మరి ఈ పసుపు ముద్దల్ని ఏం చేయాలి, ఏ వారానికి ఆ వారం పసుపు ముద్దలు చేసుకోవాలా అంటే పసుపుకి డ్రై అయిపోయి మనకి కొంచెం విరిగిపోయినట్టుగా వస్తూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పసుపు ముద్దలే కాబట్టి ఏ వారానికి ఆ వారం చేసుకోండి. అయితే ఉద్వాసం చెప్పి అమ్మవారికి నెక్స్ట్ డే కదిలించేసిన తర్వాత ఆ పసుపు ముద్దని పెళ్ళైన వాళ్ళైతే కొంచెం సూత్రాలకి రాసుకోండి. పెళ్లి కాని ఆడపిల్లలైతే మొహానికి రాసుకోవచ్చు, లేదా గడపకి రాయండి, కాళ్ళకి రాసుకోకుండా ఆ పసుపు ముద్దలు అలా చేయొచ్చు. తులసమ్మకి కూడా మనం రాసుకోవడానికి ఆ పసుపును ఉంచుకోవచ్చు. లేదంటే కనుక వాటర్లో కలిపి చక్కగా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి. పెట్టిన ప్రసాదాలు తప్పనిసరిగా అందరూ స్వీకరించండి. ఇంట్లో పూజ చేసిన వాళ్ళు కానీ స్వీకరించండి. ఇంటి దగ్గర ముత్తెద్దులు లేవంటే ఏదైనా టెంపుల్లో కూడా మీరు ఈ తాంబూలాలు అనేవి ఇచ్చుకోవచ్చు. ఇదండి అష్టలక్ష్మి పూజా విధానం. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు క్లారిటీ అనేది ఇస్తాను. మరి ఈ అష్టలక్ష్మి పూజని మీరందరూ కూడా చేసుకోవాలి. ఆ అష్టలక్ష్ముల దీవెనల వల్ల అష్టైశ్వర్యాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.